జాతీయ క్రీడా విధానం 2025కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భేటీ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2047 నాటికి ప్రపంచంలోని 5 అగ్ర క్రీడా దేశాల్లో ఒకటిగా భారత్ను చేర్చే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల కాల పరిమితితో 1,07,000 కోట్ల రూపాయలతో ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 2 ఏళ్ల వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున అతనికి ఉద్యోగం ఇచ్చిన సంస్థకు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. అదే తయారీ రంగంలోని వారికి అదనంగా మరో 2 ఏళ్లు ఈ పథకాన్ని పొడిగించనున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా వచ్చే 2 ఏళ్లలో దాదాపు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకానికి ఆమోదం తెలిపినట్లు వివరించారు. ఈ పథకానికి 1,00,000 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు. అలాగే తమిళనాడులోని పరంకుడి, రామనాథపురం హైవే విస్తరణకు 1,853 కోట్ల రూపాయలను కేటాయించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు.